హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చక్కగా మసాలా లేకుండా మనం చికెన్ కర్రీ చేసేసుకుందామా? అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడితోనే మనం ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాము. ఒక అరకిలో చికెన్ తీసుకున్నాము. అలాగే మనం ఆనియన్స్ కూడా ఒక 2-3 ప్లస్ పచ్చిమిర్చి. ఎందుకంటే చికెన్ హై ప్రోటీన్ కాబట్టి మసాలా లేకపోయినా రోజు తినవచ్చు, మనం పిల్లలకు కూడా పెట్టచ్చు. కొంచెం ఆయిల్ వేద్దాము, కొంచెం సరిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మనం చక్కగా ఆనియన్స్ అన్నీ వేయించేద్దాము. అలాగే మన చికెన్ టాప్ నుంచి తాగానే చక్కగా సాల్ట్ వాటర్తో 3 సార్లు కడిగించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి మాత్రమే వేస్తాం. కానీ వెరీ సింపుల్గా చేసుకున్నాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చక్కగా చికెన్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మసాలా లేకుండా వారానికి 2 సార్లు తిన్నా 15 కిలోలు కూడా పట్టుకొస్తుంది. ఇలా మనం ఈజీగా మసాలా లేకుండా చికెన్ కర్రీ అయితే చేసేద్దాము. మరి ఫ్రెండ్స్, చికెన్ కర్రీకి చక్కగా మనం ఏం తీసుకున్నామంటే అల్లం తీసుకున్నాము, వెల్లుల్లిపాయ తీసుకున్నాము, జీలకర్ర, ధనియాలు, ఇవి మాత్రమే నేను ఇప్పుడు చికెన్ కర్రీకి మసాలా వేస్తాను. దీంతో సరిపోతుంది. ఇలా మనం మిక్సీ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో మాత్రం మసాలా చేసుకోవాలి, మార్కెట్లో కొనకూడదు. అలాగే మనకి దాల్చిన చెక్క చూస్తున్నారు కదా, ఇది చాలా మంచిది. దీన్ని నేను ఏం చేస్తానంటే చిన్న పీస్ తీసి మనం కర్రీలో వేసుకొని కొంచెం సగం కర్రీ ఉడికినప్పుడు మళ్ళీ దాల్చిన చెక్క రిమూవ్ చేసేయాలి, తీసి పడేయాలి. లేదనుకుంటే ఘాటు దిగిపోతుంది మనకి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదైతే నేను పౌడర్ చేసేస్తాను. నేను అల్లము, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి మాత్రమే వేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామా. మరి చూస్తున్నాగా ఫ్రెండ్స్, అల్లము, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర పొడి చేసుకున్నాము. అవసరమైతే దాల్చిన చెక్క వేసి సగం ఉడికిపోయిన తర్వాత తీసివేయచ్చు. నెక్స్ట్ మనం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ నేను కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి రెడ్ చిల్లీ తక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. పసుపు, అలాగే రెడ్ చిల్లీ, చూస్తున్నారు కదా. ఇవి మనం ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాము. మొత్తం అంతా చికెన్కి మనం వేసినవన్నీ పడతాయి. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా. చక్కగా ఇవన్నీ ఇందులో ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఉడికిద్దాము. అప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి దించుకోవచ్చు. చక్కగా మనకి మసాలా లేకుండా చికెన్ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ నీళ్ళు వేసాను, నీళ్ళు కూడా చక్కగా దగ్గరికి దిగిపోయి అంటే మనకి ఇది ఉడికిపోయింది. ఇప్పుడు గార్నిషింగ్ చేసేసుకుంటాం. మనం చక్కగా ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా చక్కగా మనం చికెన్ కూర అయితే వండుకున్నాము. అది కూడా చక్కగా మసాలా లేకుండా వండుకున్నాము మనము. చాలా బాగుంటుంది ఇది. ఇలా మీరు కూడా చక్కగా వండుకోండి, చాలా వెరీ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.